11వ రోజు. ప్రతిరోజు జపమాల జపించడానికి 5 కారణములు. ప్రతిరోజు మనం ఒక పని చేస్తే అది మన జీవితాన్ని మారుస్తుందంటే మీరు చేస్తారా? జపమాల ప్రార్థన కూడా ఇలాంటిదే. మనం ప్రతిరోజు ఈ జపమాల ప్రార్థనను జపించినప్పుడు ఈ ప్రార్థన మన జీవితాలలో ఎనలేని మార్పును, నూతనత్వాన్ని తీసుకువస్తుంది. మొదటిది, హృదయానికి శాంతి సమాధానాలను చేకూరుస్తుంది. రెండవది, యేసు ప్రభు జీవితంపై ధ్యానం చేయడంలో సహాయపడుతుంది. మూడవది, కుటుంబాన్ని బలపరుస్తూ పాపము నుండి రక్షిస్తుంది. నాలుగవది, పాపులను మారుస్తుంది. ఈ మార్పు మీతోనే మొదలవుతుంది. ఐదవది, ప్రతిరోజు జపమాల ప్రార్థించండి అని ఫాతిమా నగరములో మరియ తల్లి చేసిన అభ్యర్థన నెరవేరుతుంది. కాబట్టి ప్రతిరోజు జపమాల ప్రార్థనని మీ జీవితంలో భాగము చేసుకోండి. కారులో ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, నిద్రపోవడానికి ముందు, ఎప్పుడు సమయము దొరికితే అప్పుడు ఈ జపమాలని జపించండి. ప్రార్థన. అమ్మా మరియమ్మ, మీ జపమాలను మరవకుండా విశ్వాసముతో ఈ ప్రార్థన ప్రతిరోజు చేసుకునే శక్తిని మాకు ప్రసాదించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.